హలో గాయ్స్, నేనైతే వీడియో షూట్ చేసుకున్న అయితే చాలా డేస్ అయింది. అది కూడా నా బర్త్డే సందర్భంగా నేనైతే ఒక మినీ వ్లాగ్ని షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. షూట్ చేశాను. సో 12కి లేపి నాకు చేతిలో పెట్టే మినీ సైజ్ కేక్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేశానని మా వారు నా చేతిలో పుడింగ్ అయితే తీసుకొచ్చి పెట్టారు. సో ఫైనల్గా దాన్ని 12 నా చేతిలో పెడితే తర్వాత కొంచెంసేపు చూసి 3-4 టైమ్స్ దాన్ని చూసి తర్వాత అయితే ఒక స్పూన్తో అయితే టేస్ట్ చేసాం. నేను అడిగింది ఎగ్జాక్ట్గా మా వారికి అర్థం కాలేదు. అలా అయితే జరిగిందండి. ఇంకా ట్యూస్డే అవుతుందో మంచి ప్రశాంతంగా ముందు రోజే మోపది పెట్టేసి మంచిగా ఎర్లీ మార్నింగ్ లేచి పూజ అది కూడా చేసేసుకున్నాను అనమాట. ఎందుకో అన్ఎక్స్పెక్టెడ్గా నాకు అనిపించింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేద్దాము అని చెప్పేసి. సడన్గా షాప్ వాళ్ళని అడిగితే ఆవు పాలు లేవన్నారు. వాళ్ళే చెప్పారు మామూలు పాలు ఇచ్చి ఇంకా ఆవు నెయ్యి తీసుకుని. సో నెక్స్ట్ టైం మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. మనకి ఆవు పాలు దొరకనప్పుడు ఆవు నెయ్యి పాలు కూడా తీసుకుని ఇలా చేయొచ్చు అనుకుంటా. సో ఆ తర్వాత అయితే ఇంకా వాటర్తో కూడా అభిషేకం చేశాను. ఇంకా పసుపు కుంకుమ అయితే పెడుతున్నానండి. ఇక్కడ నాకు బర్త్డే వచ్చినా పండగ వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్ అయితే గుడికి వెళ్ళాలి. వెళ్తేనే మనసంతా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఒక పక్కన నా పనిలో నేను ఉన్నాను, ఇలా దేవుడి దగ్గర ఇది చేస్తూ. మావాడైతే మావాడి పనిలో గుడంతా గిరిగిర తిరుగుతున్నాడు. బట్ చుట్టూ చాలా ఎండ అయితే ఉందండి. సో ఫైనల్గా రానా దండం పెట్టుకుంది కానీ అంటే వచ్చి నించుంటున్నాడు అనమాట. ఇంకా పిల్లలతో టెంపుల్కి వెళ్ళామంటే తెలిసిందే కదా. ఒక్కసారి వీడియో దిగుదాం నాన్న అంటే వాడు ఇష్టం వచ్చింది చేశాడు. వీడియో దిగడానికి నాకు ఒక మంచి స్టిల్ కానీ ఒక మంచి ఫోటోకి పోజ్ కానీ ఏది ఇవ్వలేదు నాకు. టెంపుల్లో కూర్చున్నంతసేపు దిగుదాము అంటే సో ఏదో ఒకలాగాలే అని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను. నేనైతే చాలా డేస్ అయింది వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయడం అన్నది. ఇయర్ అయినా మంచిగా నా బర్త్డే సందర్భంగా మంచిగా వీడియోస్ తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోండి, ఓకేనా? ఇంకా ఇక్కడైతే ఒక కిస్ అయితే పెట్టాడు. ఇంకా ఫైనల్గా నాకు ఆ తర్వాత గుడిలో ప్రదక్షిణ చేద్దాము అని చెప్పేసి చేసాము. ఇంకా అప్పుడైతే స్వామివారు వచ్చి అర్చన అయితే చేయించుకున్నాము. లేదు అంటే లేట్ అయింది కదా క్లోజ్ చేశారేమో అనుకున్నాను. బట్ క్లోజ్ ఏం చేయలేదు, మంచిగా అర్చన కూడా చేశారనమాట. నాకు బాగా హ్యాపీగా అనిపించింది. ఈ మధ్య మంచిగా ట్రెండ్ అవుతున్నది ఏంటి అంటే మన నోట్లో మొబైల్ ఫోన్ పెట్టుకుని మన పిల్లల్ని ఎత్తుకుని గిరగిర తిప్పడం కదా. ఒకసారి నేను రూమ్లో చేశాను, బాగా వచ్చింది. సో బయట కూడా ట్రై చేద్దాం కదా అని చేస్తే నాకు ఫస్ట్ కెమెరా సెట్ చేసుకోవడం అలా. ఆ తర్వాత పట్టుకుంటే నా మొబైల్ కోఆపరేట్ చేయలేదు. ఫైనల్గా ఎలాగైతే ఏమైంది కానీ నా బర్త్డే రోజు అయితే నా మొబైల్ కింద పడేసుకుని పగలగొట్టుకున్నానండి. చాలా ఖర్చు అయితే పెట్టించాను మా వారితో నేను. ఆ తర్వాత అయితే ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. మంచి కాటన్ వేర్ డ్రెస్ అయితే కొనిపించుకున్నాను అనమాట. మా మమ్మీయే కొన్నారు డ్రెస్. సో ఫొటోస్ పంపిద్దాం కదా అని తీసుకున్నాను అంతే. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.